హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. చాలా సింపుల్గా ఇలా పన్నీర్ పులావ్ ప్రెషర్ కుక్కర్లో వండండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ చేయడం కూడా చాలా త్వరగా అయిపోతుంది. ముందుగా వెజిటేబుల్స్ని తీసుకుని క్యారెట్, ఆనియన్, టొమాటో, ఆలు, మిర్చి, బీన్స్ అలాగే గ్రీన్ బఠానీలను తీసుకుని వెజిటేబుల్స్ని శుభ్రంగా కడిగి వాటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత 2 గ్లాసుల బియ్యం తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి తర్వాత అందులో వాటర్ పోసి బియ్యంను కాసేపు నాననివ్వండి. ఇప్పుడు పన్నీర్ తీసుకుని మీకు కావలసిన సైజులో పన్నీరును ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద కుక్కర్ గిన్నె పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం హీట్ అయ్యాక అందులో పన్నీర్ ముక్కలు వేసి జస్ట్ 3 to 5 minutes వేయించండి. అంతకన్నా ఎక్కువగా వేయించకండి. ఎక్కువగా పన్నీర్ వేగిపోతే మరీ గట్టిగాను రబ్బర్ ముక్కలుగా అయిపోతుంది పన్నీర్ ముక్కలు. ఇప్పుడు అదే గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. తర్వాత హోల్ బిర్యానీ మసాలా వేసి కొంచెం వేయించండి. తర్వాత అందులో బంగాళదుంపలు కూడా వేసి వేయించండి. ఇవి కొంచెం వేగాక అందులో మిగిలిన వెజిటేబుల్స్ మొత్తం వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకొని కాసేపు వేయించండి. ఇలా బంగాళదుంపలు వెజిటేబుల్స్ మొత్తం వేగాక అందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా వేయించండి. తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ల కారం అలాగే ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసి అంతా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు అందులో నిమ్మరసం పిండుకోండి. కొంచెం నిమ్మరసం పిండడం వల్ల బిర్యానీ పొడిపొడిలాడుతూ వస్తుంది. తర్వాత మొత్తం కలిసేలా కలిపి బియ్యంను ఒక 5 minutes బియ్యంను వేయించండి. తర్వాత అందులో పన్నీర్ ముక్కలు కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకొని 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసుల వాటర్ పోసి మూత పెట్టండి. మూత పెట్టి 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా 2 విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి మొత్తం ఒక్కసారి పైన కింద అంతా కలిసేలా కలుపుకోండి. బిర్యానీ అనేది పైన కింద మొత్తం కలిసేలా కలుపుకోండి. అంతేనండి, వేడి వేడి పన్నీర్ బిర్యానీ రెడీ. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.